నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో. నువ్వు మాట్లాడే విధానం మార్పున దేవుడు ఏం చేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే నువ్వు అబ్యూస్ చేస్తూ అనుకుంటానంటే భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు ట్రిగర్ చేసుకుంటారు కొన్నిసార్లు. డూయింగ్ ద సేమ్ మిస్టేక్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్, నో, నాట్ పాసిబుల్. నీ మనసు మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి, నువ్వు మాట్లాడే తీరుని మార్చుకోవాలి, నీ మాట్లాడే పదజాలాల మాటలు మార్చుకోవాలి. కొన్నిసార్లు భర్త అంటాడు, నువ్వు అట్లా మాట్లాడతా నాకు ఇష్టం లేదు, నాకు అట్లే అలవాటు అనింది అనుకో భార్య. ఎప్పటికైనా భర్త మారతాడా? ఒకటే భర్త సెన్స్లెస్ అయిపోవాలి, అంతేరా. అక్కడ ప్రేమ ఉంటుందా? ఉండదు, ఉండదు, తప్పకుండా ఉండదు. ఎంత అన్న దగ్గర ప్రేమ కనబడదు అన్నమాట. కానీ భార్య నా భర్తకి ఇష్టం లేదు, మార్చుకోదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మార్చుకుంటావు. ఎందుకు? దేవుడు లోపడమన్నాడు కాబట్టి. నువ్వు దేవునికి భయపడి ఉన్నావు కాబట్టి నీ భర్తకి లోపడతావు. యు షో ద ట్రాన్స్ఫర్మేషన్. నీ భర్త మాటకి నువ్వు లోపడతలేదంటే, అంటే ఇలా మాట్లాడుతున్నా, మా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నేను ఇట్లా పిలుస్తాను, నాకు ఇట్లా అలవాటం, మా ఇంట్లో ఇట్లా అలవాటం అన్నావు అనుకో, యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్. డూ యు థింక్ గాడ్ విల్ చేంజ్ యూ? నో, నో. అండ్ సేమ్ వర్డ్స్ వర్సా. భార్యకి ఇష్టం లేదన్నది చేస్తూ ఉన్న భర్తలో నా భార్య మారాలని ప్రార్థన చేయని అడగద్దు, ప్రయోజనం లేదు. ఇష్టం లేదంటే చేయొద్దు. కొన్నిసార్లు పాపం కాదు, కొన్నిసార్లు ఇష్టం లేదంటే. కొన్నిసార్లు పాపం అని కాదు. ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ సిన్, ఇట్ ఈస్ అబౌట్ హీ డజంట్ లైక్ ఆర్ షీ డజంట్ లైక్. స్టాప్ డూయింగ్ ఇట్. అది ఆపకుండా నేను ఇట్లా ఉంటాను, ఇందులో ఏం తప్పంట